దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇర్మియా చాలా ఇన్యాడిక్వసీని తెలియచేస్తున్నాడు. నేను చాలని వాడను ప్రభా, నేను బాలుడను ప్రభా, నాకు అంత శక్తి లేదు ప్రభా అనే మాటలు దేవుని సన్నిధిలో తెలియచేస్తున్నప్పుడు, తన చాలని స్థితిని తెలియచేస్తున్నప్పుడు దేవుడు ఇర్మియాను బలపరుస్తూ అన్నటువంటి మాట, వారికి భయపడొద్దు, నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో వారి దగ్గరికి నువ్వు వెళ్ళు, నీ ప్రతి భయం నుండి నేను విడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఇదే యెహోవా వాక్కు అని దృఢపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలను మనం ఆలోచిస్తూ మన జీవితాల్లో కూడా చాలా చాలని స్థితులు ఉంటూ ఉంటాయి. చాలా ఇన్యాడిక్వసీ అని అంటాం, దాన్ని చాలని స్థితి అని అంటాం. ఆ ప్రతి చాలని స్థితులను బట్టి ఆయా సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. ఒక పని చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక సమస్యని ఎదుర్కోవాలన్నా, లేకపోతే ఒక పని తలపెట్టి లేకపోతే ఒక పని కొరకు పూనుకోవాలన్నా చాలా చాలని స్థితిని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతూ ఉంటాం. ఇదిగో ఇర్మియాను దేవుడు బలపరుస్తూ ముందుకు పంపిస్తూ ఉన్నాడు. వారికి భయపడకుము అనే మాట. ఎక్కడైతే నువ్వు చాలను, ఎక్కడైతే నాకు అంత సామర్థ్యం లేదు అనుకుంటున్నావో దానిని బట్టి నువ్వు భయపడొద్దు, ముందుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. నీకు ఏ భయాలు ఉన్నాయో ఆ ప్రతి భయం నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన చాలని స్థితి ఏంటో, మన భయాలేంటో, మనం ముందుకు కొనసాగలేకపోవడానికి గల కారణాలేంటో ఒక్కసారి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఈ సమయంలో మనలను ఉద్దేశించి స్పష్టంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట ఏంటనంటే, భయపడొద్దు. ఏ చాలని స్థితి ఉన్నప్పటికీ, అది ఎలాంటి చాలని స్థితి అయినప్పటికీ భయపడొద్దు. అంత మాత్రమే కాదు, ఏ భయం నీకుందో ఆ ప్రతి భయం నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఆ ప్రతి భయం నుంచి విడిపించటం మాత్రమే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ మాటలు చెప్తుంది ఎవరంటే యెహోవానైనా నేను, ఇది యెహోవా వాక్కు అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన చాలని స్థితి ఏంటో, మన భయాలేంటో, లేకపోతే మనం ముందుకు కొనసాగలేకపోవడానికి, ముందుకు పురికొల్పబడడానికి ఆటంకాలేంటో, అననుకూలతలేంటో, వాటన్నిటిని ఒక్కసారి ఆలోచిస్తూ దేవుని వైపు చూస్తూ, దేవా ఇదిగో నా చాలని స్థితి ఇది ప్రభువా, ఈ చాలని స్థితిని బట్టి నేను భయపడుతున్నాను ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా. దేవుని సన్నిధిలో అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు, ప్రతి భయాల నుండి మనం విడిపించే దేవుడు, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్న దేవుడు. ఇదిగో ఇర్మియాకు తోడై ఉన్నటువంటి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఇప్పుడు మనకు కూడా తోడై ఉన్నటువంటి దేవుడు. ఇదే యెహోవా వాక్కు అని తాను దేవుడు చెప్తున్నాడు. నేను మాట్లాడిన మాట ఈ మాట, కనుక నువ్వు భయపడొద్దు. కనుక మనం ఆలోచిద్దాం, దేవుని యొక్క శక్తిని ఆశ్రయిద్దాం. దేవుడు మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ఏకీభవిస్తారా? మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే, ఆయా సందర్భాలలో మా జీవితాలలో చాలని స్థితిని బట్టి భయపడుతూ ఉంటాం ప్రభువా. ఇదిగో ఇర్మియాను మీరు పురికొల్పిన స్థితికై మీకు వందనాలు. ఆ మాటలను మేము స్వీకరిస్తున్నాం ప్రభువా. మా జీవితాలలో కూడా ఆ పురికొల్పును పొందుకొని ముందుకు కొనసాగగలిగే కృప, ఆ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం,
మనల్ని బలపరిచి నడిపించమని, ఏ భయాలున్నప్పటికీ ఆ ప్రతి భయం నుండి మాకు విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.